మనందరం ఈ ఫ్లాగ్ ని మన ఇండియన్ ఫ్లాగ్ అనుకుంటున్నాం కదా, కానీ నిజానికి ఇది మన ఇండియన్ ఫ్లాగ్ కాదు. దీనికంటే ముందు మన ఇండియన్ ఫ్లాగ్ ని 5 సార్లు మార్చారు. అసలు ఇన్ని సార్లు ఎందుకు మార్చారు, ఆ ఫ్లాగ్స్ ఏంటి, ఇదంతా నేను మీకు ఇప్పుడు చెప్తా. అంతకంటే ముందు మీరు కూడా ఒక ఇండియన్ అయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఫ్లాగ్ 1906 లో కలకత్తాలో తయారు చేశారు. దీంట్లో టోటల్ గా 3 కలర్స్ ఉంటాయి, రెడ్, yellow అండ్ గ్రీన్. అది కూడా స్ట్రైట్ లైన్స్ గా ఉంటాయి. అండ్ మధ్యలో హిందీలో వందే మాత్రం అని రాసి ఉంటుంది. అండ్ టాప్ లో కొన్ని ఫ్లవర్స్ కూడా ఉంటాయి. దీని అర్థం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళని మన ఇండియా నుంచి తరిమేయడానికి ఇండియన్స్ అందరూ ఒకటిగా ఉండాలని ఈ ఫ్లాగ్ ఇండికేట్ చేస్తుంది. తర్వాత 1907 లో మేడం బీకాజీ కామా కొత్తగా మళ్ళీ ఇంకో ఫ్లాగ్ ని తయారు చేశారు. దీంట్లో ఉన్న సన్ అండ్ మూన్ మన ఇండియాలో ఉన్న రకరకాల కుల మతాలను ఇండికేట్ చేస్తుంది. తర్వాత 1917 లో కొత్తగా ఇంకో ఫ్లాగ్ ని యానీ బెసెంట్ అండ్ బాలగంగాధర్ తిలక్ కలిసి తయారు చేశారు హోమ్ రూల్ మూవ్మెంట్ టైమ్ లో. దీంట్లో టోటల్ గా 7 స్టార్స్ ఉంటాయి అండ్ ఒక కార్నర్ లో బ్రిటిష్ ఫ్లాగ్ కూడా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే బ్రిటిష్ రూల్ లోనే మన ఇండియా కూడా కొన్ని సెల్ఫ్ రూల్స్ ఇవ్వాలని అర్థం. తర్వాత 1921 లో పింగళి వెంకయ్య అనే ఒక వ్యక్తి ఒక ఫ్లాగ్ ని తయారు చేసి మహాత్మా గాంధీకి ఇచ్చారు. దీంట్లో జస్ట్ 2 కలర్స్ మాత్రమే ఉండేవి, రెడ్ అండ్ గ్రీన్. ఈ 2 కలర్స్ ఇండియాలో ఉన్న హిందూ ముస్లిం రిలీజియన్ ని ఇండికేట్ చేస్తుంది. కానీ గాంధీజీ పింగళ వెంకయ్యకి దీంట్లో వైట్ కలర్ కూడా యాడ్ చేయండి అదర్ కమ్యూనిటీస్ కోసం అని చెప్పారు. అండ్ అంతేకాకుండా మిడిల్ లో చార్కాని కూడా పెట్టమని చెప్పారు. ఈ చార్కాకి అర్థం ఏంటంటే మనం విదేశీయుల మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకొని మన సొంత కాలం మీద నిలబడాలని అర్థం. తర్వాత 1931 లో కాంగ్రెస్ ఈ డిజైన్ ని కొంచెం చేంజ్ చేసి మన పర్మనెంట్ ఫ్లాగ్ గా ఫిక్స్ చేశారు. దీంట్లో ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ కలర్స్ తో పాటు చార్కా కూడా ఉండేది. ఈ ఫ్లాగ్ నుంచే ఇప్పుడు మన ప్రెసెంట్ ఇండియన్ ఫ్లాగ్ తయారైంది. సో ఇదన్నమాట ఇండియా ఫ్లాగ్ ఉన్న 40 సంవత్సరాల జర్నీ. అండ్ ఫైనల్లీ నా సైడ్ నుంచి మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మీరు కూడా ఇండియన్ అయితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఇండియన్ కామెంట్ చేయండి. జై హింద్.